ఏపీఎంసీ 2026 కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్స్ అప్డేట్. ఇవాళ వెబ్ ఆప్షన్స్ గురించి చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. ఫస్ట్‌లీ అది ఎవరికంటే, ఇక్కడ మీరు కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో చూస్తే 25థ్ నుంచి 3 వరకు మనకి వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఇవ్వడానికి ఆప్షన్ ఉంది. ఈ డేట్స్ మధ్యలో. ఈ డేట్స్ మధ్యలో కొంతమంది పొరపాటున ఫ్రీజ్ చేస్తారు. ఇట్లా ఇలా కాలేజెస్ ఇచ్చేటప్పుడు ఫ్రీజ్ ఇక్కడుంది చూడండి. ఈ ఆప్షన్ నొక్కేస్తారు. సో, అలా పొరపాటున నొక్కిన వాళ్ళకి అయినా ఆర్ లెట్ అస్ సే కావాలని ఐయామ్ ప్రిటీ ష్యూర్ అబౌట్ మై కాలేజెస్ అని చెప్పి ఫ్రీజ్ చేసిన తర్వాత ఈ డేట్ కంటే థర్డ్ కంటే ముందు మీకు ఇంకా కాలేజెస్ పెట్టాలి అనిపించినా అలాంటి వాళ్ళ కోసం ఇవాళ ఈ చేంజ్ అనేది రిలీజ్ చేశారు ఈ ఆప్షన్. నార్మల్‌గా మీరు ఏం ఫ్రీజ్ క్లిక్ చేయకుండా జస్ట్ మీరు సేవ్ చేసి వదిలేసిన వాళ్ళ కోసం కాదు. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. అక్క నేను వెబ్ ఆప్షన్స్ 27న సేవ్ చేశాను. ఫ్రీజ్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ సేవ్డ్ ఆన్ 27థ్ అనే చూపించింది ఫ్రీజ్ చేశాక. ఇవాళ ఇక్కడ క్లిక్ హియర్ టు చూజ్ ఆప్షన్స్ అని చూపిస్తుంది ఓపెన్ చేసినప్పుడు అని అడుగుతున్నారు. సో, వన్ మోర్ థింగ్ టు క్లారిఫై ఈస్ మీకిక్కడ వెబ్ ఆప్షన్స్ సేవ్డ్ ఆన్ అని చెప్పి ఏ డేట్ చూపిస్తే, ఆ రోజున మీరిచ్చిన వెబ్ ఆప్షన్సే ఫైనల్‌గా కౌన్సెలింగ్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అవే లాక్ అయిపోతాయి. ఓకే. ఈవెన్ దో మీకిక్కడ క్లిక్ హియర్ టు చూజ్ వెబ్ ఆప్షన్స్ కనిపించినా సరే, మీరిక్కడ ఏవైతే వెబ్ ఆప్షన్స్ సేవ్ చేశారో అవే లాక్ అయిపోతాయి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఇదెందుకు చూపిస్తున్నారంటే, ఇవాళ లాస్ట్ డేట్ చేంజ్ చేసుకోవడానికి. సో, ఆ లాస్ట్ డేట్ వరకు ఈ ఆప్షన్ ఎనేబుల్ అయ్యే ఉంటది. ఇది మళ్ళీ మళ్ళీ మీరు చేంజ్ చేయడానికి వెబ్ ఆప్షన్స్‌ని. వన్స్ మీరు చేంజ్ చేశాక ఇంకా ఇది పనికిరాదు. దీన్ని పట్టించుకోకండి. వదిలేసేయండి. మీకు కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం నేనేం చెప్తానంటే, జస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ టు చూజ్ వెబ్ ఆప్షన్స్ నొక్కండి. నొక్కాక ఇక్కడ సేమ్ మీరు కాలేజెస్ ఎలా అయితే యాడ్ చేశారో అలా ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఇచ్చేయండి. అప్పుడు మీరిచ్చిన కాలేజెస్ ఇలా వస్తాయి కదా! వచ్చాక దీన్ని కొంచెం కింద వరకు స్క్రోల్ చేయండి. ఇలా మీకు బటన్స్ కనిపిస్తాయి. సేవ్ అండ్ ప్రింట్, ఫ్రీజ్ అని. ఇప్పుడే ఫ్రీజ్ చెయ్యొద్దు. సాయంత్రం చేసేవాళ్ళు చేసుకోండి. మీరు కాన్ఫిడెంట్ కాలేజెస్ గురించయితే ఇప్పుడే ఫ్రీజ్ చేసుకోండి. బట్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ ఒక్కసారి సేవ్ అండ్ ప్రింట్ చేసుకోండి మళ్ళీ ఇవాళ. బికాజ్ మీరు భయపడుతున్నారు. నేను ఆ రోజు కాలేజెస్ ఇచ్చాను. ఇవాళ మళ్ళీ క్లిక్ హియర్ టు చూజ్ ఆప్షన్స్ అని చూపిస్తుంది. అంటే నా ఆప్షన్స్ తీసుకోలేదా అని చెప్పి భయపడుతున్నారు. సో, ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి క్లిక్ హియర్ టు చూజ్ మీద నొక్కి, మీ కాలేజెస్ అన్నీ చెక్ చూసుకోండి. ఆర్డర్ అంతా మీరు కరెక్ట్‌గా ఇచ్చారా లేదా చెక్ చేసి సేవ్ అండ్ ప్రింట్ మీద నొక్కితే, అప్పుడు మీరు ఒకవేళ యూఐ ఓపెన్ చేసినా, ఇక్కడ మీకు సేవ్డ్ ఆన్ అని చెప్పి ఇవాళ డేట్ చూపిస్తుంది. ఓకే. ఇవాళ డేట్ చూపిస్తే సేఫ్. మీరు ఏవైతే కాలేజెస్ ఇవాళ చెక్ చేసారో ఆ కాలేజెస్ అన్నీ ఉన్నాయి. ఆర్డర్ అంతా కరెక్ట్‌గా ఉంది. సో, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. దట్స్ ఇట్. సో, I would suggest just save and print the final web options instead of freezing, because మీరు జస్ట్ సేవ్ అండ్ ప్రింట్ క్లిక్ చేసినా సరే మీకు అవి ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతాయి, ఫ్రీజ్ అయిపోతాయి బై టుడే నైట్ 11 బై టుమారో. ఓకే. సో, ఇంకా మీకు వేరే ఆప్షన్స్ ఏం లేవు. ఐయామ్ డామ్ ష్యూర్ అబౌట్ దీస్ వెబ్ ఆప్షన్స్ అంటే జస్ట్ క్లిక్ ఆన్ ఫ్రీజ్. అదర్‌వైజ్ ఐ వుడ్ సజెస్ట్ జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ ప్రింట్. దెన్ మీకు కొంచెం ఇక్కడ సేఫ్‌గా ఉంటుంది. భయపడొద్దు. ధైర్యంగా ఉంటారు. ఓకే. థాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెయిల్